హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇందుమతి. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలా చూపిస్తున్నానండి. పచ్చిమిరపకాయలు నేను 15 తీసుకున్నానండి. మీరు కారం తినే బట్టి తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు అవి పగిలి మొహం మీద చిందే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటాలు 4 మీడియం సైజ్ వేసుకోవాలి. అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఒకవేళ మీ దగ్గర పెద్ద కుక్కర్ అయితే 2 విజిల్స్ సరిపోతుందండి. ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్లు. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన పుదీనా వేసుకోవాలి, 1 కప్పు వేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి టమాటాలన్నీ ఇలా మెత్తగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫ్రై చేసిన పుదీనా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 6-7 వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇది చపాతీ, రైస్, ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.